KNN న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సంబరాలు అంబర అంటేలాగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల్ల అచ్యుతరావు విచ్చేసి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఏదైతే ఇక వైజాగ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా పంచాంగం అందాలి, ఈ పంచాంగం గొప్పదనం తనకు తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఏం చేస్తాం ఏంటనేది మీకు త్వరలో తెలియజేస్తాను. నమస్కారం. కంపల్సరీగా ఒక ప్రెస్ క్లబ్ అనేది రావాలని, ప్రెస్ క్లబ్ అనేది ఒక అకామిడేషన్ SCRWకి ఒక సొంత గూడు రాబోతుంది నగరంలోనే. దానికి ఇప్పటికే చాలా వరకు ప్రయత్నం జరిగింది, చివరి స్టేజ్కి వచ్చింది. 1వ తేదీన కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఆ కార్యవర్గం దాని గురించి మనం చేస్తామని తెలియజేస్తాం. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా మా దృష్టిగా భావిస్తున్నాం. యాక్చువల్గా మరి ఇక్కడ చాలామంది మా మిత్రులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అసలు జర్నలిజంకి, అలా జర్నలిస్ట్ అంటే నాకు ఎంతో అమితమైన అభిమానం, ఇష్టం కూడా. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏదైనా జర్నలిస్ట్కి ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే ఏ గ్రూప్లో చూసినా అందులో నగరంలో నేడు అంటే ఒక హెల్ప్ అనేది అవసరం అయ్యేటప్పుడే చేయాలి. అవసరం లేనప్పుడు ఎంత చేసినా అది ఫలితం అనేది రాదు, ఉండదు. మరి ఎంతమందికి ఎన్ని విధాలుగా హెల్ప్ చేయాలన్నా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆ రోజు తన పేరు మీద ఏదైనా చేయాలి, తన పేరు మీద యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఉపకార్ అనేది పుట్టింది. ఈ ఉపకార్ అంటే చాలామందికి ఎబ్రివేషన్ తెలియదు, ఏదో ఉపకారం చేస్తున్నారు కాబట్టి ఉపకారం పెట్టారేమో అనుకుంటారు చాలా. వై అంటే యశ్వంత్ బాబు మా పెద్ద అబ్బాయి, యు అంటే ఉపేంద్ర బాబు హీరో 2వ అబ్బాయి, 3వ అబ్బాయి పార్థబాబు P, 4వ అబ్బాయి కిరీటి బాబు K, AR అంటే అచ్యుతరావు. అంటే పట్టణంలో అంత పట్టుంది. ఎందుకంటే ఎక్కడైనా నేను చాలా సిటీస్లో చూశాను, నేను ఎంతమంది విలేకరులు ఎక్కడ కనిపించరు. కానీ వైజాగ్ అంటే మరి స్మార్ట్ సిటీయో లేకపోతే మన సిటీయో తెలియదు, కానీ విశాఖపట్నంలో విలేకరులు చాలామంది, ఎక్కువ మందే, అంటే వేల మీదే మనకి ఇక్కడ కనిపిస్తారు. మరి అలాంటి వ్యక్తుల గురించి మరి ఈరోజు ఏదైనా న్యూస్ మెయిన్ న్యూస్ వెళ్తుంది అన్నా కూడా అది విశాఖపట్నం నుంచే. మరి ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి.
ఇచ్చారు. హౌస్ సైట్స్ అని, అలాగే విలేకరులకు ఒక కార్పొరేషన్ కావాలని, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఏ ప్రభుత్వం వచ్చినా రెండు వచ్చి మొదలెట్టాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంఘాలే అది తీసుకుంటేనే ప్రతి ఒక్క మరి కొన్ని యూనియన్స్ నుంచి కొంతమంది డైరెక్ట్గా రాగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు ఆలోచనతో నా యొక్క ఏదైతే ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఈ ట్రస్ట్కి టోటల్గా అన్ని రకాల నుండి మనుషులు వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు విలేకరులకి ఒక టైం అనేది కేటాయించలేని పరిస్థితి కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే చాలామంది సుధీర్కి ఫోన్ చేస్తే ఆయన చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే అన్ని నాకు ఫోన్ వస్తుంది. నాకు ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నేను కూడా ఒక్కొక్కసారి రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అసోసియేషన్ అనేది జనరల్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయాలి. ఈ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అతి దగ్గరగా అతి చేరువుగా వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంస్థ నెలకు ఎంతో కొంత సమ్ అమౌంట్ వస్తుంది అని కానీ ఒక నమ్మకంగా ఉంటే హ్యాపీగా ఇంకా మంచి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తన హెల్త్ పరంగా ఏదో ఒక చూస్తున్నాము, ఏదో మాకు తెలిసినంత వరకు అక్కడ ఎంతో కొంత అకౌంట్ వేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అతనికి అప్పటికి యూజ్ అయినా తదుపరి మళ్ళీ ఆయన మమ్మల్ని అడగాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకు మేము ఏం చేసామంటే మా యొక్క KWJWAలో ప్రతి ఒక్క విలేకరికి అంటే వాళ్ళు మా దగ్గర తీసుకోవాల్సింది మెంబర్షిప్ మాత్రమే. మెంబర్షిప్ ఆయన తీసుకున్న వెంటనే ఆయనకి ఏం చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా ఒక మెడిక్లెయిమ్ అండ్ ఇన్సూరెన్స్ లింక్డ్ పాలసీని అతనికి ఇమ్మీడియట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. రూపాయలు అతనికి మెడికల్ ఖర్చుల కింద అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సివియర్ ఏమైనా డిసీజ్ వస్తే ఐసీయూలో ఉంటే కనుక రోజుకి 2000 రూపాయలు అతనికి అందుతుంది. ఎన్ని రోజులు అన్ని రోజులు హాస్పిటల్కి ఆ ఎక్స్పెన్సెస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఆ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కనుక 15 లక్షల రూపాయలు వితౌట్ ఎంక్వైరీ అతనికి 15 లక్షల రూపాయల కుటుంబానికి ఆ పాలసీ ద్వారా రావడం జరుగుతుంది. అలాంటి పాలసీని మేము స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు ఈ ఉగాది అయిన తర్వాత ప్రారంభిస్తాం. ఏ ఒక్కరు జాయిన్ అయిన రోజునే వాళ్ళకి ఈ పాలసీ పోస్టల్ ద్వారా మేము ఆ పాలసీని మాట్లాడడం జరిగింది. సార్ అలా పట్టుకో సార్ ఒకసారి ఎలా సార్ మీరు అందరూ ఎలా చూడండి సార్. తర్వాత అన్నయ్య ముందర అన్నయ్య సార్
తర్వాత 6వ యూనిట్ నుండి వి శ్యామ్ సుందర్ గారు వార్త కూడా మీకు రావాల్సిందిగా. శ్యామ్ నువ్వేనా? సార్ సార్ దగ్గరండి సార్ హలో సార్ రండి ముందుకు రండి ఓకే 6వ రిపోర్ట్ ఇది చిరు సత్కారం ఎన్నో పెద్ద సార్ సార్ చేయి తీసేయండి సార్ సార్ ఏమండి ఈ కార్యక్రమాన్ని